సాయి కుమార్, చార్ట్ అకౌంటెంట్. గైస్, ఈ వీడియోలో మీకు టాలీ ఫుల్ కోర్స్, ఈ వీడియోస్ నుంచి మీకు టాలీ ఫుల్ కోర్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అలాగే ప్రొఫెషనల్ చేత మీకు కోర్స్ అనేది అందించడం జరుగుతుంది. గైస్, ఈ వీడియోలో మీకు ఏంటంటే ఈ వీడియోస్లో మీకు టాలీ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్స్ వరకు మీకు ఒక అకౌంటెంట్కి కావాల్సిన టాపిక్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే గైస్, మీకు డౌట్ సెక్షన్స్ కూడా ఉంటాయి. ప్రతిరోజు హాఫ్ అన్ అవర్ అనేది మీకు డౌట్ సెక్షన్ ఉంటుంది. 8 to 8:30 హాఫ్ అన్ అవర్ అనేది డౌట్ సెక్షన్ ఉంటుంది. నేనైనా మీకు డౌట్స్ అనేది సాల్వ్ చేస్తాం, లేదా మా పార్ట్నర్ అనేది డౌట్స్ అనేది సాల్వ్ చేస్తారు. ఈ రికార్డింగ్ క్లాసెస్ అనేది డైలీ అప్లోడ్ అవుతాయి. మీకు లింక్ అనేది వస్తుంది మీ గ్రూప్లో. ఎందుకు ఇలా చేస్తామంటే లైవ్లోకి చాలామంది అటెండ్ అవ్వట్లేదు, సో మనం రికార్డ్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తాము. ఈ వీడియోస్ అనేది 2 months అంటే రికార్డింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత 2 months అనేది వ్యాలిడ్లో ఉంటాయి. అంటే టోటల్గా 4 months అనేది మీకు వ్యాలిడ్లో ఉంటాయి. మీరు ఎప్పుడైనా కానీ వీడియోస్ చూడొచ్చు. అలాగే మీకు డౌట్స్ ఏమైనా కావాలన్నా హాఫ్ అన్ అవర్లో మీరు డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా గైస్? యా, ఈ వీడియోలో మనము అసలు అకౌంట్స్ ఎవరికి, ఈ అకౌంట్స్ ఎందుకు అనే టాపిక్ గురించి చెప్పబోతున్నాం గైస్. అసలు అకౌంట్స్ అంటే ఏంటి గైస్? ఈ అకౌంట్స్ అంటే మనకి బుక్స్లో చాలా జరుగుతూ ఉంటాయి. అంటే మన బిజినెస్ జరుగుతుంటుంది. మన బిజినెస్లో చాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే పర్చేజ్ చేస్తాం, సేల్ చేస్తాం, లేదా ఒకరికి క్రెడిట్ ఇస్తాం, లేదా క్రెడిట్ తీసుకుంటాం, అలాగే మనకి లోన్స్ ఇస్తాం, లోన్స్ తీసుకుంటాం, అలాగే బ్యాంక్లోంచి లోన్ తీసుకుంటాం, అలాగే రీపేమెంట్ చేస్తూ ఉంటాం, విత్ ఇంట్రెస్ట్తో రీపేమెంట్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ 1 or 10 అనుకోండి, 1 to 10 అనుకోండి, మీరు గుర్తుంటుంది. అదే నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ డేలో 100, 200 ఉంటే ఎవరికి గుర్తుండదు. సో ఇవన్నీ రికార్డ్స్ చేయడానికి అకౌంట్స్ అనేది మెయింటైన్ చేస్తారు గైస్. అలాగే కాకుండా అకౌంట్స్ ఎందుకు మెయింటైన్ చేస్తారంటే మన బిజినెస్ ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, మన ప్రాఫిట్లో ఉన్నామా, లాస్లో ఉన్నామా, మన ఎసెట్స్ ఏంటి, మన లయబిలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఈ అకౌంట్స్ అనేది మెయింటైన్ చేస్తారు గైస్. ఓకేనా? ఈ అకౌంట్స్లో మనకి మెయింటైన్ చేయడం వల్ల మనకి మిస్టేక్స్ జరుగుతాయంటే జరుగుతాయి. దాన్ని అవాయిడ్ చేయడం గురించి మనకి లుకా ప్యాసిలో అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే ఆయన మనకి అకౌంట్స్కి డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఒక డెబిట్ ఆస్పెక్ట్, అలాగే ఒక క్రెడిట్ ఆస్పెక్ట్. మనకి డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి అనేది అప్కమింగ్ వీడియోస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇవన్నీ మిస్టేక్స్ జరగకుండా మనకి డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన్నే మనకి ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ అంటారు. ఓకే గైస్, ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్స్ చేయడానికి మనము ఎలా చేయాలి ఏంటి అనేది మాన్యువల్గా ఉంటుంది. ఈ మాన్యువల్లో చాలా ప్రాసెస్ ఉంటుంది. ఈ చాలా ప్రాసెస్ని అవాయిడ్ చేయడానికి మనకి టాలీ ప్రైమ్ గైస్. ఈ టాలీ ప్రైమ్ అనేది అకౌంటింగ్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్లో మనము ఈజీగా రిపోర్ట్స్ అనేది చేసేచ్చు. మన అసెట్స్ ఎన్ని ఉన్నాయి, మన ఫిక్స్డ్ అసెట్స్ ఎన్ని ఉన్నాయి, నాన్ కరెంట్ అసెట్స్ ఎన్ని ఉన్నాయి, కరెంట్ అసెట్స్ ఎన్ని ఉన్నాయి, ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు అసలు కరెంట్ అసెట్ అంటే ఏంటి, ఫిక్స్డ్ అసెట్ అంటే ఏంటి, నాన్ కరెంట్ అసెట్స్ అంటే ఏంటి, అలాగే లయబిలిటీస్ అంటే ఏంటి, నాన్ కరెంట్ లయబిలిటీస్ అంటే ఏంటి, కరెంట్ లయబిలిటీస్ అంటే ఏంటి, ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది గైస్. ఈ వీడియోలో మీకు అకౌంట్స్ గురించి అసలు బేసిక్ ఇంట్రడక్షన్, అంటే అకౌంట్స్ రావాలి అంటే ఏం కావాలి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అకౌంట్స్ రావాలంటే అకౌంటింగ్లో మనకి 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి గైస్. ఒకటి డెబిట్ ఆస్పెక్ట్, ఇంకోటి క్రెడిట్ ఆస్పెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డెబిట్ ఆస్పెక్ట్, క్రెడిట్ ఆస్పెక్ట్ గైస్. ప్రతి ట్రాన్సాక్షన్ మనకి ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ మనకి ఇంకర్ అయితే ఒక డెబిట్ ఉంటుంది, అలాగే ఒక క్రెడిట్ ఉంటుంది అనమాట గైస్. ఓకేనా? ఒక డెబిట్ అలాగే ఒక క్రెడిట్ అనేది మనకి బుక్స్లో ఉంటాయి అన్నమాట గైస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటో తెలుసుకోవాలి అనుకున్నారు అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డెబిట్ క్రెడిట్ తెలుసుకునే ముందు మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. టైప్స్ ఆఫ్ అకౌంట్స్. టైప్స్ ఆఫ్ అకౌంట్స్ మనకి బేసికల్గా అకౌంట్స్లో 3 types ఆఫ్ అకౌంట్స్ గైస్.
ఒకటి పర్సనల్ అకౌంట్, ఒకటి రియల్ అకౌంట్, ఇంకోటి నామినల్ అకౌంట్. గైస్, పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి, రియల్ అకౌంట్ అంటే ఏంటి, నామినల్ అకౌంట్ అంటే ఏంటి అనేది క్లియర్గా తెలుసుకోవాలి గైస్. ఇవి ఎందుకు నేర్చుకుంటున్నామంటే మనకి ఈ టాపిక్ తర్వాత గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటుంది గైస్. గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది మీకు తెలియాలి. సో అందు గురించి ఈ టాపిక్ అనేది చెప్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ అకౌంట్ గురించి చెప్తాను. మనకి పర్సనల్ అకౌంట్స్లో కూడా 3 టైప్స్ గైస్. పర్సనల్ అకౌంట్స్ కూడా మనకి 3 టైప్స్ గైస్. మనకి టైప్స్ ఆఫ్ అకౌంట్స్లో 3 టైప్స్. ఒకటి పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్. అలాగే పర్సనల్ అకౌంట్లో మళ్ళీ 3 టైప్స్గా క్లాసిఫై అయింది. ఒకటి ఏంటంటే న్యాచురల్ పర్సనల్ అకౌంట్, సెకండ్ వన్ ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్, మూడవ వన్ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి? న్యాచురల్ పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి గైస్? మదర్ చేత బోర్న్ అయిన ప్రతి ఒక్కరిని న్యాచురల్ పర్సన్ అంటే లైక్ యూ అండ్ మీ. అంటే ఎవరైతే మనిషి జన్మ ఎత్తారో వాళ్ళందరూ కూడా న్యాచురల్ పర్సనల్ అకౌంట్లోకి వస్తారు గైస్. అమ్మ చేత ఎవరైతే పుట్టారో వాళ్ళందరూ కూడా న్యాచురల్ పర్సనల్ అకౌంట్లోకి వస్తారు. అలాగే ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్. ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ ఏంటంటే పర్సన్స్ అనేది పర్సన్స్ అంటే మనం మాట్లాడుకునేటప్పుడు వాళ్ళకి ఇచ్చాం వీళ్ళకి ఇచ్చాం అంటాం, కానీ వాళ్ళు న్యాచురల్గా బోర్న్ అయిన పర్సన్స్ కాదు. న్యాచురల్ పర్సనల్ అకౌంట్ అంటే ఏంటంటే మనిషి చేత బోర్న్ అయిన ప్రతి పర్సన్ని న్యాచురల్ పర్సనల్ అకౌంట్ అంటారు గైస్. అంటే ఎగ్జాంపుల్కి వచ్చేప్పటికి సాయి, రాము, రాకేష్ ఎక్సెట్రా. ఓకే, నెక్స్ట్ వన్ ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్. ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ అంటే గైస్ మనిషి చేత చేయబడిన సంస్థలు అన్నమాట గైస్. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను సాయికి మనీ ఇచ్చాను, నేను రాముకి మనీ ఇచ్చాను, నేను రాకేష్ నుంచి మనీ తీసుకున్నాను, వీళ్ళందరినీ కూడా మనము న్యాచురల్ పర్సనల్ అకౌంట్లోకి వస్తారు గైస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాము దగ్గర నుంచి అప్పుకి సరుకు కొన్నాను, లేదా నేను రాకేష్కి అప్పుకి సరుకు ఇచ్చాను, వీళ్ళందరూ ఇక్కడ పేర్లు యూజ్ చేస్తున్నాం కదా. ఈ పేర్లు న్యాచురల్గా మదర్ నుంచి బోర్న్ అయిన ప్రతి వ్యక్తిని కూడా ఈ న్యాచురల్ పర్సనల్ అకౌంట్లోకి వెళ్తుంది గైస్. ఓకేనా, వీళ్ళ పేర్లు సంబోధించినప్పుడు న్యాచురల్ పర్సనల్ అకౌంట్లోకి వెళ్తుంది. అలాగే ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్. ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ అంటే గైస్ మనిషి చేత స్థాపించినవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ, ఆదిత్య కాలేజ్, రామచంద్ర కాలేజ్, ఓకే గైస్, వీళ్ళు ఇవి సంస్థలు ఉన్నాయి కదా, ఇవి సంస్థలు న్యాచురల్గా పుట్టలేదు, అంటే ఎవరో ఒకరు క్రియేట్ చేసిన సంస్థలు అనమాట గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్బీఐకి ఏమైనా అమ్మినాం అనుకోండి, ఎస్బీఐకి అమ్మామంటాం, అంటే పేరు పెట్టి మనం ఎస్బీఐకి అమ్మాము, లేదా ఆదిత్య కాలేజ్ నుంచి తీసుకున్నాము, లేదా రామచంద్ర కాలేజీకి ఇచ్చాము, ఇలాంటివి. అంటే పేరు న్యాచురల్ పర్సన్ పేరు యూజ్ చేయకుండా సంస్థ పేర్లు యూజ్ చేసామనుకోండి, అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్లోకి వెళ్తాయి. ఓకే, నెక్స్ట్ వన్ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ ఏంటంటే మీ పేరుకు బదులు వేరే పేరు యూజ్ చేయడం. మీ పేరుకు బదులు వేరే పేరు యూజ్ చేయడం అంటే ఏంటంటే గైస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి ఒక రిప్రజెంటేటివ్ వస్తాడు. ఆ రిప్రజెంటేటివ్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ సాయి అనుకోండి, వాడి పేరు సాయి అనుకోండి. కానీ అక్కడ రిసెప్షన్ వెళ్ళి డాక్టర్కి ఏం చెప్తాడంటే సాయి అని చెప్పరు, సిప్లా రిప్రజెంటేటివ్ వచ్చాడు, మ్యాన్కైన్ రిప్రజెంటేటివ్ వచ్చాడు, హెట్రో రిప్రజెంటేటివ్ వచ్చాడు అంటారు, కానీ వాడి పేరు యూజ్ చేయరు. వాడి పేరుకు బదులు కంపెనీ పేరు యూజ్ చేస్తారు.
వీళ్ళని రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ గైస్. ఓకే గైస్, క్లియర్గా అర్థమైందా? ఎగ్జాంపుల్ క్యాపిటల్ అండ్ డ్రాయింగ్స్. క్యాపిటల్ అండ్ డ్రాయింగ్స్ ఏంటంటే గైస్ ఇవేంటంటే డ్రాయింగ్స్. క్యాపిటల్ అండ్ డ్రాయింగ్స్ అంటే ఎప్పుడు యూజ్ చేస్తామంటే గైస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. నా పేరు సాయి కుమార్. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, యూఎస్కే ఫ్యాషన్స్ అని చెప్పి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. ఓకేనా? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నా పేరు సాయి, ప్రొపరేటర్, నేనే స్టార్ట్ చేశాను. నా పేరు సాయి, నా పేరు సాయి కుమార్, సాయి కుమార్. నేను అలాగే నేను ఈ బిజినెస్లోకి ఒక 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేశాను. 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేశాను. అలాగే ఎల్ సాయి అని ఉన్నాడు, ఎల్ సాయి కుమార్. ఇతని దగ్గర నుంచి నేను 1 lakh అనేది అప్పు తీసుకున్నా. సో అప్పు తీసుకున్నా. ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే మన బిజినెస్ ఎలా ట్రీట్ చేస్తుందంటే వీడు ఇచ్చాడు డబ్బులు, వీడు ఇచ్చాడు. ఓకేనా? ఇక్కడ ఎల్ సాయి కుమార్ అనేవాడు మనీ ఇచ్చాడు, అలాగే ప్రొపరేటరు మనీ ఇచ్చాడు. ఇక్కడ ఈ ప్రొపరేటర్ పేరు బదులుగా క్యాపిటల్ అని యూజ్ చేస్తారు. ఓకే గైస్, అంటే మనమే బిజినెస్, మన పేరుకు బదులు అంటే బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ పేరు బదులు క్యాపిటల్ అని రాస్తున్నాం కాబట్టి ఈ క్యాపిటల్ అనేది రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్లోకి వెళ్తుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్లోంచి సాయి ఒక 50,000 డ్రా చేశాడు. ఓకేనా? అలాగే యూఎస్కే ఫ్యాషన్స్ నుంచి సాయి కుమార్ బయటవాడు, అంటే ప్రొపరేటర్ కాకుండా బయటవాడు, ఒక 50,000 మనం ఇచ్చాం, రీపేమెంట్ చేసాం. ఎక్కడ ఏం చేస్తుందంటే మన బిజినెస్ యూఎస్కే ఫ్యాషన్స్ ఏమంటుందంటే ఒకవేళ కనుక ప్రొపరేటర్కి డబ్బులు ఇచ్చిందనుకో బిజినెస్ డ్రాయింగ్స్ అని ట్రీట్ చేస్తుంది. అదే కనుక బయట వాళ్ళకి ఇచ్చిందనుకోండి వాళ్ళ పేరు మెన్షన్ చేసేస్తారు. ఓకే గైస్, వాళ్ళ పేరు మెన్షన్ చేసేస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రొపరేటర్కి బదులు క్యాపిటల్ అండ్ డ్రాయింగ్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ క్యాపిటల్ అండ్ డ్రాయింగ్స్ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్లోకి వెళ్తుంది. ఓకే గైస్, క్లియర్గా అర్థమైందా? మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి? 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. ఒకటి పర్సనల్ అకౌంట్, ఇంకోటి రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్. అలాగే పర్సనల్ అకౌంట్ మళ్ళీ 3 టైప్స్గా క్లాసిఫై అయినాయి. ఒకటి ఏంటంటే న్యాచురల్ పర్సనల్ అకౌంట్, ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ అండ్ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. ఓకే గైస్, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను గైస్. నెక్స్ట్ వన్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ ఏం డీల్ చేస్తుందంటే ఈ ఎసెట్స్ని డీల్ చేస్తుంది గైస్. మన బిజినెస్లోకి ఏదైనా ఎసెట్ వచ్చినా లేదా బిజినెస్ నుంచి ఏదైనా ఎసెట్ వెళ్ళిపోయినా ఎసెట్స్ని డీల్ చేస్తుంది. ఈ రియల్ అకౌంట్ అనేది ఎసెట్స్ డీల్ చేస్తుంది. ఓకేనా? తర్వాత మనకి గోల్డెన్ రూల్స్ ఉంటాయి, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది గైస్. రియల్ అకౌంట్ ఏం డీల్ చేస్తుంది? ఎసెట్స్ని డీల్ చేస్తుంది. నెక్స్ట్ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ ఏం డీల్ చేస్తుందంటే ఈ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. మనకి నామినల్ అకౌంట్ ఏం డీల్ చేస్తుందంటే ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అండ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు, లాసెస్ అంటే నష్టాలు, అలాగే ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆదాయాలు మరియు లాభాలు. గైస్ ఇక్కడ ఏంటంటే ఈ ఎక్స్పెన్సెస్కి లాసెస్కి డిఫరెన్సెస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సాయి, నేను ఒక పీవీఆర్ మూవీస్కి వెళ్ళాను. పీవీఆర్ మూవీస్కి వెళ్ళి ఇక్కడ టికెట్ అనేది బై చేశాను, సినిమా టికెట్ అనేది బై చేశాను. ఇక సినిమా టికెట్ బై చేసి నేను మూవీని చూశాను. ఇక్కడ నేను మా జేబులోంచి అమౌంట్ వెళ్తుంది, అమౌంట్ వెళ్ళినందుకు నాకు ఏదో ఒక బెనిఫిట్ వస్తుంది, అంటే మూవీ ఎంజాయ్ చేస్తున్నా. ఓకే, దానిని ఎక్స్పెన్సెస్ అంటారు గైస్, ఎక్స్పెన్సెస్. ఓకే, అలాగే మనకి నేను ఇదే మూవీకి వెళ్ళా, నా వ్యాలెట్ అనేది పోయింది. ఓకే గైస్, ఇక్కడ కూడా నా జేబులో నుంచి మనీ వెళ్ళిపోయినాయి, కానీ నేను ఏ బెనిఫిట్ పొందలేదు. వాటిని లాసెస్ అంటారు గైస్. ఓకే గైస్, మన జేబులో నుంచి ఏదైనా మనీ వెళ్ళిపోయింది, మనకి ఏదైనా మన జేబులో నుంచి మనీ వెళ్ళిపోయింది, ఆ వెళ్ళిపోయిన దానికి ఏదో ఒక బెనిఫిట్ పొందామనుకోండి, దానిని ఎక్స్పెన్సెస్ అంటారు.
మన జేబులో నుంచి మనీ వెళ్ళిపోయింది, మనం ఏ బెనిఫిట్ పొందకుండా వాటిని లాసెస్ అంటారు. సేమ్ మనకి ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఏంటంటే గైస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ క్లాసెస్ చూస్తున్నారు. ఈ క్లాసెస్ చూడడానికి మీరు నాకు 1000 రూపీస్ అనేది ఫీ అనేది పే చేశారు. మీరు 1000 రూపీస్ నాకు ఫీ పే చేశారు. నాకు ఇన్కమ్, నేను దానికి తోడు మీకు వీడియోస్ ఇస్తున్నాను, అంటే మీకు ఏదో ఒక బెనిఫిట్ ఇస్తున్నాను. ఓకేనా? ఈ బెనిఫిట్ ఇచ్చే దానిని ఇన్కమ్స్ అంటారు గైస్. నాకు ఇన్కమ్ అనమాట. నేను ఈ డబ్బులు అనేది నా జేబులోకి వెళ్తున్నాయి, కానీ ఏదో ఒక బెనిఫిట్ అనేది మీకు ఇస్తున్నాను. వాటిని ఇన్కమ్ అంటారు గైస్. సేమ్ నేను ఒక మూవీకి వెళ్ళాను. నేను ఒక మూవీకి వెళ్ళాను. ఆ మూవీకి వెళ్ళినప్పుడు నాకు ఒక వ్యాలెట్ అనేది దొరికింది. ఎక్కడ కూడా నాకు మనీ అనేది నా జేబులోకి వెళ్తుంది, కానీ నేను ఏమీ ఇవ్వట్లేదు బెనిఫిట్ అనేది. వీటిని గెయిన్స్ అంటారు గైస్. ఓకేనా? క్లియర్గా అర్థమైందా? ఇన్కమ్స్కి గెయిన్స్కి డిఫరెన్సెస్ అండ్ ఎక్స్పెన్సెస్కి లాసెస్కి డిఫరెన్సెస్. ఇది గైస్ ఈ వీడియో టాపిక్ ఏంటంటే ఇక్కడతో కంక్లూడ్ చేస్తున్నాను. రేపటి వీడియోలో గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో యొక్క డౌట్స్ ఏమైనా కావాలంటే రేపు 8 o'clockకి ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని 8 o'clockకి లైవ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా గైస్? థ్యాంక్ యూ.